హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ చికెన్ మటన్ దమ్ బిర్యానీ, మిక్స్డ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొంచెం దాల్చిన చెక్క, 4 అనాస పువ్వులు, ఒక జాపత్రి చిన్నది, 1 స్పూన్ జీలకర్ర, ఒక 15 లవంగాలు అన్నీ మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న దాన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 కేజీ మటన్ తీసుకుందాము. దీనిని వాష్ చేసుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్స్ సాల్టు సరిపడంతా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతకుముందు పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి మొత్తాన్ని దీనిలో వేసేసుకోవాలి. 2 స్పూన్స్ కారం దీనిలో వేసుకోవాలి. 2 గరిటెల పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ బాగా మనం మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చికెన్ కూడా సేమ్ అలా ప్రాసెస్లో నానపెట్టుకోవాలి. ఒక 1/2 కేజీ తీసుకున్నాను. దీనికి మనం ముందు వేసుకున్న మసాలా పౌడర్ వేసుకోక్కర్లేదండి. మిగతా అన్నీ వేసుకుని కలుపుకుని నానపెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నానపెట్టుకున్న చికెన్ మటన్ రెండింటిని కలిపి ఉడికించుకోవాలి. ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బిర్యానీ వేయడానికి మళ్ళీ మసాలాలు తీసుకుందామండి. జాజికాయ పావు ముక్క పొడి చేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు 15, యాలకులు 20, బిర్యానీ ఆకు 3, అనాస పువ్వు ఒక 4, జాపత్రి కొంచెం, దాల్చిన చెక్క కొంచెం తీసుకోవాలి. ఒక 15 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకుని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం 1 కేజీ బియ్యం తీసుకుంటామండి. క్వాంటిటీ ఎంత అయితే దానికి డబల్ వాటర్ పోసుకోవాలి. ఇది ఒక 1/2 అవర్ ముందే నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న బియ్యాన్ని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం చికెన్ని మటన్ని కలిపి ఉడకపెట్టుకున్నాం కదా, హాఫ్ ఉడికిన తర్వాత ఈ మొత్తాన్ని దీనిలో వేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పైన కింద కలుపుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.